ఈరోజు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క సమావేశం. ఈరోజు రాజకీయ నాయకులు అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ రావులపాలెంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు వ్యాపారస్తుల యొక్క మనోభావం దెబ్బతినే విధంగా ఈరోజు ఎంతో గౌరవప్రదంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తూ ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ అటు జిఎస్టీ కానివ్వండి, అనేక మందికి సేవా భావంతో వ్యాపారం చేసే వాళ్ళందరినీ కలిపి గంజాయి మీకు కిరాణా కొట్టులో అమ్ముతున్నారా లేదా, దొరుకుతుందా లేదా అని అతని యొక్క స్వలాభం కోసం కావచ్చు, లేదా అతని రాజకీయ ఎత్తుగడల కోసం కావచ్చు, వ్యాపారస్తులందరినీ కించపరచడం ఒక బహిరంగ సభలో ఉండడం వల్ల నిన్న రావులపాలెంలో మా వ్యాపారస్తులందరూ కలిసి నిరసన తెలియజేయడం, దానికి సంఘీభావంగా ఈరోజు మేము కూడా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వ్యాపారస్తులు అనేక నష్టాలు బరాయించి వ్యాపారం చేస్తుంటారు. ఈ రాష్ట్రంలో కానివ్వండి, గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కానివ్వండి, ఏ ఒక్క కిరాణా పేరుతో ఎక్కడైనా గంజాయి అమ్మిన కేసు రిజిస్టర్ అయి ఉందా? పోనీ అలాంటి రిజిస్టర్ కేసులు కనుక తగిలితే అందరినీ అనొచ్చు. ఎవడో ఒక తప్పు చేసి ఉంటే ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారంగా అతని యొక్క స్వలాభం కోసం వ్యాపారస్తులు గంజాయి అమ్ముతున్నారని అందరినీ కించపరచడం అనే దాని మీద మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. పైగా కిరాణా వ్యాపారం చేసేది ఎక్కువ మంది ఆర్యవయసులు అంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు. ఆ విధంగా ఆర్యవయసును కించపరచడం విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని మేము అందరం భావిస్తున్నాం. అలాగే వ్యాపారస్తులందరినీ ఒక జులాయి వాళ్ళలాగా, ఒక పోకిరి వాళ్ళలాగా గంజాయి అమ్ముతున్నారు అనేటువంటి భావాన్ని బహిరంగ సభలో విమర్శించడం ఆయన యొక్క రాజనీతికి, లేదా ఆయన యొక్క 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి వ్యాపారస్తులు ఎలా ఉంటారు, వ్యాపారస్తుల మనోభావం ఎలా ఉంటుందని అన్నీ తెలిసి కూడా కావాలని అతి యొక్క నీచంగా మమ్మల్ని అందరినీ అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ విజయవాడ వ్యాపారస్తులు అందరం ఐకమత్యంగా దీని మీద ప్రత్యేకంగా క్షమాపణ చెప్పే వరకు, చంద్రబాబు నాయుడు నోరు తెరిచి దీని మీద మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి క్షమాపణ చెప్పే వరకు ఈ నిరసన శాఖని కంటిన్యూ చేస్తామని మీ అందరి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరొక మిత్రులు పల్లపోతు మురళీకృష్ణ బుజ్జి గారిని మాట్లాడవలసింది.